మంచి విమర్శకుడు, ఒక మంచి మనిషి. ఆయన ఈ రోజున మనకు అందించినందుకు మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. నాకు హెల్త్ అంతా బాగాలేదు, కొంచెం వణుకొస్తూ ఉంది. అందుకే మన సుధాకర్ని ఈ మధ్య నేను రాసినటువంటిది చదివితే కొన్ని లైన్లు ఎందుకు ఈ పుస్తకం రాశారు అనేది అర్థమవుతుంది. అది ఈ మధ్య ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ఎడిటోరియల్ పేజీలో కూడా వచ్చింది. అది సుధాకర్ గారిని చదవమని కోరుతున్నాను. నన్నపనేని రాజకుమారి గారు రాసినటువంటి మరలా నీ రాక కోసం, ఆంధ్రుల ఆశా జ్యోతివై, మానవాళికి మణి దీపానివై, కారు చీకటిలో కాంతిపుంజమై, కడలిలో పడిలేచే కెరటమై, కన్నీరు తుడిచే కడిగిన ముత్యమై, కష్టాలను దిగమింగిన కరుణామూర్తివై, సమస్యలను అధిగమించిన సనాతన ధర్మానివై, అవమానాలను భరించిన అపర ధర్మరాజువై, చెరసాలలో బంధించిన చతరణి సంకల్పమై, ప్రగతికి బాటలు వేసే బహుముఖ ప్రజ్ఞాశాలివై, యువతకు దిశా నిర్దేశకుడివై, చుక్కాని లేని నావకు చెరగని తెరచాపవై, ఉప్పెనలెన్ని వచ్చినా తట్టుకు నిలబడ్డ గట్టువై, అతిరథ మహారథులెందరికో ఆదర్శమై, బడుగు బలహీన వర్గాలకు బాసటవై, మహిళా రక్షణకు మహిమాన్విత కవచమై, యువతకు దారి చూపే దిక్సూచివై, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నిరంతర శ్రామికుడివై, భావితరాలకు బాటలు వేసే దార్శనికుడివై, పరితపించే ప్రజానికానికి వెలుగు దీవిటివై, రాష్ట్రానికి రక్షకుడివై, అందరి మదిలో మెలిగే నాయకుడా, ఎప్పుడు మా ముందుంటావోనని ఎదురు చూస్తున్నారు ఎందరెందరో. రాజధానికి భూములిచ్చిన రైతన్నలు, పనులు దొరక్క వలసిపోతున్న కూలన్నలు, నీరుగారిపోతున్న నిరుద్యోగులు, నేరసించిన సామాన్యులు, దగాపడిన ఉద్యోగులు, దిగాలు పడిన దళితులు, చేలకు నీరందని హాలికులు, గుంతల రోడ్డుపై కుదేలవుతున్న వాహనదారులు ఎదురు చూస్తున్నారెందరెందరో మరలా నీ రాక కోసం. ఇట్లో నన్నపనేని రాజకుమారి. మరొకసారి విక్రమ్ గారికి శుభాకాంక్షలు. జడ్జి గారు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు గోపాల్ గౌడ్ గారికి ధన్యవాదాలు. చంద్రబాబు గారి పట్ల మీకున్నటువంటి ప్రేమ అభిమానాలు, అలాగే మా టీడీ జనార్దన్ గారు, ఎన్టీఆర్ గారి గురించి కూడా ఈ మధ్య బ్రహ్మాండమైనటువంటి వారి జీవిత చరిత్రను కూడా ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ రోజును కూడా మళ్ళీ ఇది ఉన్నతమైనటువంటి ఈ బుక్ను అందరూ చదివి ఆలోచన చేయాలి, ఆచరణలో పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.